హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు టేస్టీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పుదీనా కొత్తిమీరతోటి రోటి పచ్చడి ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి తయారు చేస్తున్నాం. ఏమేం కావాలో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, సాల్టు, ఆయిల్, పచ్చిమిరపకాయలు రెండుగా ఇంచుకున్నాం. ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు పగులుతాయి, అందుకని రెండుగా కట్ చేశాను అన్నమాట. టమాటాలు 4 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, చింతపండు మనం కడిగి పెట్టుకున్నాం. చింతపండు నాంతదని, తెల్లబాయలు ఒక తెల్లగడ్డ. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. పచ్చడికి ఏమేమి కావాలో ఇప్పుడు వేయించుకుందాం. బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేయించుకోవాలమ్మా. ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేస్తేనే పచ్చట్లో బాగుంటుంది. జీలకర్ర ఆరోగ్యానికి మంచిది, ధనియాలు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి రెండుగా కట్ చేస్తాయి, ఎందుకంటే వేయించేటప్పుడు పగులుతాయి పచ్చిమిరపకాయలు. ఈ పచ్చడి ఉట్టి పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలా? ఇలా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవాలి. ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చా? పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. చాలా మంచిది పుదీనా కొత్తిమీర. టిఫిన్లో పచ్చడి టిఫిన్లో బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మిక్సీలో వేస్తే పెద్ద టేస్ట్ రాదు, దంచితే రోట్లో వేసి అప్పుడు బాగుంటుంది. పాతకాలంలో దంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే మారిపోయినాయి రోజులు. కొత్తిమీర, కొంచెం వేగింది కదా, చింతపండు కూడా వేసుకోవాలి. టమాటాలు, బాగా మగ్గాలి. ఆయిల్ వేసాను కదా, కొంచెం 2 స్పూన్లు బాగా వేగాలి. ఈ పచ్చడికి ఆనియన్స్ వేసుకోమా? ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డ వేస్తే మనం తిరగమాకు పెట్టుకుంటే బాగుంది, అందుకని మనం తెల్లగడ్డ వేస్తున్నాం. దాపేస్తా. దంచుకుందామా, అన్నీ వేసుకున్నాం. ఇప్పుడే వేసేయాలి ఉప్పు అంతా? ఉప్పు వేస్తున్నాం, అది సరిపోతుంది. ఇది రోటి పచ్చడి. ఎర్రగడ్డ కానీ ఇస్తే తిరగమాకు పెట్టుకోగలేదు. 2 రోజులు 3 రోజులు పచ్చడి. తెల్లగడ్డ కానీ వేసి తిరగమాకు కానీ పెట్టుకుంటే వారం రోజులు 10 రోజులు ఉంటుంది పచ్చడి. ఎంత బాగా మెదిగిందో చూడండి. అది మిక్సీలో కానీ అయితే గంధం లాగా అయిపోద్ది. ఇటు కొంచెం తొక్కులుగా దంచుకుంటే తినేదానికి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అది రోటి పచ్చడి అంటే స్పెషల్. ఈ బాండట్లోనే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేస్తే తిరగమాతలో
పచ్చట్లో తినేటప్పుడు పప్పులు తగులుతుంటాయి, బాగుంటుంది. గరం మసాలా వేస్తుంది. చాలా బాగుంది. కూడా కరెక్ట్గా సరిపోయింది, కారం సరిపోయింది, చింతపండు సరిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని ఇదే క్వాంటిటీతో తినండి. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. పుదీనా కొత్తిమీర ఈ రోట్లో ఉండే పచ్చడి ఎందుకు పోవాలా, దీంట్లో కూడా ఒక ముద్ద అన్నం వేసుకొని తింటే ఈ పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుందంట. మా అత్తగారు అనేవాళ్ళు ఆ గిన్నెలో పచ్చడి కన్నా కూడా ఇదే బాగుంటుంది అంటారు. తిరేమాత లేకుండా కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.